జిల్లాలో పలు చోట్ల వానరాలతో చాలామంది గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం ఈ యొక్క అవస్థలు ఇటు రైతన్నలకు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కోతులు తీవ్ర అవస్థలు పెడుతున్నట్టు నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇళ్లలో కూడా వచ్చి డైరెక్ట్గా తమను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా మహిళలు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు ప్రత్యక్షంగా ఇటు రైతులకు సంబంధించి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వేలాది వందలాదిగా కోతులైతే దాడి చేసి తింటున్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు పరిస్థితి కనిపించింది. వెంటనే అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క వానరాలను అటవీ ప్రాంతానికి పంపించాలి. లేకుంటే మాత్రం ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వద్ద అవస్థలు పడడమే కాదు, పండించిన పంటను కూడా తమ చేతికి అందకుండా కోతులు నాశనం చేస్తున్నాయంటూ ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఈరోజు చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అంటే ముఖ్యంగా రోడ్లు కావచ్చు ఇప్పటికి కూడా యథావిధిగానే ఉన్నాయని, అధ్వాన స్థితిలో ఉన్న నేపథ్యంలో వీటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ధర్నా నిర్వహించారు. అంటే మొత్తం మీద ఇప్పటికైతే అభివృద్ధిలో భాగంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వెనువెంటనే పూర్తి చేయాలని, లేకుంటే ఇటు రవాణా సౌకర్యం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఇటు కల్వర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు వెనువెంటనే పూర్తి చేసి ప్రజలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరినట్టు నేపథ్యం మనకు కనిపించింది.